తీవ్రవాది ఉగ్రవాది టెర్రరిస్టు వాని హత్యకు మన దౌత్య అధికారులకు సంబంధం ఉన్నది. మన దౌత్య అధికారులే ఆ హత్య చేయించారు. నరేంద్ర మోడీకి సంబంధం ఉన్నది అనే ఉద్దేశంతో కొన్ని పలు వ్యాఖ్యలు చేసిండ్రు వాళ్ళు. హిందువుల దేవాలయాలను, హిందువుల మీద దాడులు జరిగినాయి కెనడాలో. సో హిందువులు కొంత భయంగా ఉన్నారు. కొంతమంది బొట్టు పెట్టుకొని తిరగాలంటే కూడా కొంత భయపడే పరిస్థితి ఉన్నది. ఎవడైనా ఖచ్చితంగా అది చైనా వాడే కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వాని అయ్య మొగుడైనా ఎవడైనా కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ జోలికి రావాలంటే చాలా కష్టం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికైతే కెనడా ప్రభుత్వం, కెనడా ప్రధానమంత్రి ట్రూడో అనేటోడు ఇవాళ ఒక అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసిండు. ఏంటిదంటే మా దేశంలో జరిగే ఈ యొక్క అల్లకల్లోలాలకు కావచ్చు, మా దేశంలో జరిగే ఈ అల్లర్లకు కావచ్చు, గతంలో జరిగిన ఆ యొక్క ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ నిజర్ సంబంధించిన హత్య కావచ్చు, దీనికి దేనికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంబంధం లేదు అని అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసిండు. సో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క పూర్తి విషయాలు దీనికి సంబంధించి చెప్పే ముందు మిత్రులారా, ప్రతి ఒక్కరి యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే మొన్న అక్టోబర్ 14వ తారీఖు నాడు కెనడా పోలీసులు ఏం చేశారంటే ఒక ప్రకటన విడుదల చేశారు. ఏంటంటే ఈ నిజర్ దానికి సంబంధించిన హత్య ఏదైతే ఉన్నదో ఖలిస్తాన్ తీవ్రవాది ఉగ్రవాది టెర్రరిస్టు, సో వాని హత్యకు మన దౌత్య అధికారులకు సంబంధం ఉన్నది. మన దౌత్య అధికారులే ఆ హత్య చేయించారు. భారతదేశానికి సంబంధం ఉన్నది, నరేంద్ర మోడీకి సంబంధం ఉన్నది అనే ఉద్దేశంతో కొన్ని పలు వ్యాఖ్యలు చేసిండ్రు వాళ్ళు. సో ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత అక్కడ కూడా చాలా అల్లర్లు జరిగినాయి. అక్కడ హిందువుల దేవాలయాలను, హిందువుల మీద దాడులు జరిగినాయి కెనడాలో. సో హిందువులు కొంత భయంగా ఉన్నారు. కొంతమంది బొట్టు పెట్టుకొని తిరగాలంటే కూడా కొంత భయపడే పరిస్థితి ఉన్నది టొరంటోలో. సో అటువంటి పరిస్థితులు అక్కడ వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చాలామంది యూటర్న్ తీసుకున్నట్టు ట్రూడో యూటర్న్ కాదు, ఎవడైనా ఖచ్చితంగా అది చైనా వాడే కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వాని అయ్య మొగుడైనా ఎవడైనా కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ జోలికి రావాలంటే చాలా కష్టం. కెనడాలో ఉండే తెలుగు వాళ్ళందరికీ కూడా, తెలుగు వాళ్ళకే కాదు భారతీయులందరికీ చెప్తా ఉన్నా, నా లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. కెనడాలో ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండండి, మీకు ఏ సమస్య ఉండదు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ, హ్యాపీగా ఉండొచ్చు మీరు, అక్కడ టెన్షన్ లేదు. సో ఏం చేసిందంటే మరి ఏం పుట్టిందో ఏం కథో కానీ క్లియర్గా అధికారికంగా ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది ట్రూడోకు. ఏమనంటే ఇక్కడ గతంలో జరిగిన హత్య కావచ్చు, ఇప్పుడు జరిగే అల్లకల్లోలకు నరేంద్ర మోడీ గారి హస్తం లేదు, దౌత్యాధికారుల హస్తం లేదు, భారత దౌత్యాధికారుల హస్తం లేదు. సో వాళ్ళ హ్యాండ్ లేదు ఇందులో అని చెప్పేసి అధికారికంగా ప్రకటన విడుదల చేసుడే కాకుండా గతంలో కెనడా పోలీసులు ప్రకటన విడుదల చేసి అది కేవలం మా దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించడానికి మాత్రమే కెనడా పోలీసులు ఆ విధంగా మాట్లాడినరు అని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసిర్రు. సో దీంతో కెనడాలో ఉండే భారతీయులందరూ కూడా సంతోషంగా ఉన్నారు, పండుగ చేసుకుంటా ఉన్నారు. సో ఇబ్బంది లేకుండా ఉన్నారు. అలాగే కొంతమంది ఇక్కడ ఉన్న రాక్షస మూట ఉంటుంది, ఇక్కడ ఒకటి రాక్షస మూట, ఒక దరిద్రం, ఇక్కడ శని దరిద్రం ఉంటుంది మన భారతదేశంలో. మరి వాళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో మరి ఇప్పటికైనా నరేంద్ర మోడీ అంటే ఏంటిది అనేది వాళ్ళకి తెలవాలి మిత్రులారా. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.